రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ని సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ. ఈరోజు మనతో వచ్చేసి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ తెలుగు ఇండస్ట్రీలో మరో కొత్త హీరో పెళ్లి బాజాలు అయితే మోగబోతున్నాయి. ఎవరంటే కిరణ్ అబ్బవరం గారు. తన మొదటి హీరోయిన్తోనే పెళ్లి జరుగుతుందంటే ఎంతవరకు వాస్తవం సార్ ఇది? అది అంటే ఒక ప్రైవేటు రిసార్ట్స్లో ఎంగేజ్మెంట్ అయ్యిందని నేను కూడా వార్తలు చూశాను. అంటే ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే కిరణ్ అబ్బవరం జర్నీ చూస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఆయన స్పీచ్ నాకు నచ్చింది. ఒకసారి ఏదో ఆడియో ఫంక్షన్కి చాలా బాగా మాట్లాడాడు ఆయన. అట్లా ఎంత కష్టపడి వస్తాము, ఎంత ఇది ఉంటుంది, పక్క నుంచి ఎలా బురద జల్లుతారు, ఇండస్ట్రీలో ఎలా ఉంటే గెటిన్ అవుతాం, ఎలా ఉండకూడదు అన్నట్టు కూడా చెప్పాడు. ఒకసారి రీసెంట్గా వెంకటేశ్వర స్వామి సంబంధించి ఏదో సినిమా వచ్చింది కదండి, తిరుపతి. సో అయితే ఆయన వరుసపెట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఆయన చాలామంది ఏదో బ్యాక్ బోన్ ఉంది, ఎవరో ప్రొడ్యూసర్ రిలేషన్ అంట, ఏదో పాత డైరెక్టర్ సీనియర్ డైరెక్టర్కి ఎవరో లాంగ్ రిలేషన్ అంట, ఇట్లా అన్నీ వినిపిస్తుంటే ఆయన దాన్ని కూడా ఖండించాడు. ఆయన ఒక చిన్న జూనియర్ ఆర్టిస్ట్ లాగా లేదా సైడ్ క్యారెక్టర్లు చేసుకునే లేదో షార్ట్ ఫిల్మ్ చేసుకుంటూ వచ్చేలాగా ఒక రాజ్ తరుణ్, ఆయన కూడా అంతే కదా, ఒక యూట్యూబ్ రాజ్ తరుణ్ కూడా యూట్యూబ్ కూడా ఆయన చేసుకొని ఆయన ఒక ఇమేజ్, అంటే మినిమం రెమ్యునరేషన్ 1 CR 2 CR రెమ్యునరేషన్ వరకు వెళ్ళగలరంటే నిజంగా సక్సెస్ఫుల్ పీపుల్ వారు. అంటే ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఏ దన్ను దాపు లేకుండా ఇప్పుడు రాజ్ తరుణ్ గారి లాగా ఈయన కూడా. కాకపోతే కొంతమంది ఎక్కువ కాలం మనుగడలో తెర మీద బాగా హిట్స్తో వస్తే వాళ్ళ గురించి బ్యాండ్ బాగా వచ్చి ఇంకా ప్రొడ్యూసర్లు వెంట పడతారు, ఎంత కష్టపడ్డారా, అంత స్ట్రగుల్ అయ్యారా అని చెప్తారు. బట్ సక్సెస్ కాని వాళ్ళకి దగ్గరే ఎవరైతే ఫెయిల్యూర్స్ ఉంటారో వాళ్ళ దగ్గర అసలైన స్టోరీలు ఉంటాయంట. అలాగా ఈయన ఆయన అది కూడా చెప్పాడు, నాకెవరు బ్యాక్గ్రౌండ్ లేదు, నేను ఎవరు ఇది లేదు, వరుసపెట్టి సినిమాలు తీసుకెళ్ళిపోతున్నాడు, ఈయనే ఎవరైనా ప్రొడ్యూసర్ని పట్టుకొని వచ్చి ఈయన డబ్బులు పెట్టిస్తున్నాడు అని కూడా చాలా విమర్శలు వచ్చాయి పాపం ఆయన మీద. ప్రతి దానికి కూడా ఎన్ని ట్రోల్స్ చేసినా అన్ని ట్రోల్స్ కూడా మళ్ళీ సమాధానం చెప్పుకుంటూనే వచ్చాడు ఆయన. ఒకసారి ఒక రేడియో ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా చాలా బాగా మాట్లాడాడు. అంటే మీరు బయట కనబడేది రంగుల ప్రపంచం కాదు, మా తాపత్రయం ఇలా ఉంటుంది, మిమ్మల్ని మెప్పించడానికి ఇలా చేయడానికి. కాకపోతే ఎస్ఆర్ కళ్యాణం సినిమా కొంచెం హిట్ అయింది, అందులో ఒక పాట కూడా ఉంటుంది, చుక్కల చున్నీవే ఏదో పాట, అది కొంచెం బాగా క్లిక్ అయింది. అందులో అంటే తండ్రిని ద్వేషిస్తున్నట్టుండే ప్రేమించే కొడుకు అనమాట అది. అందులో సాయి కుమార్ గారు కూడా అప్పటి నుంచే ఎవరైనా కూడా తెలిసింది. మీరు అన్నట్టు షార్ట్ ఫిల్మ్స్ అవి చేసినా కూడా అదే చెప్తున్నారు కదా, నేనింతలో ఒక పాట ఉంటుంది, ఇన్నాళ్ళు చేసిన పొరపాటు సక్సెస్తో దిద్దేయచ్చులే అని, పుడుతూనే ఉయ్యాలన్న పాట మీరు వినండి, చాలా బాగుంటుంది నేనింత సినిమా. అంటే ఇన్ని రోజులు స్ట్రగుల్ అయింది కూడా ఒక సక్సెస్ అనేది అవన్నీ తుడిచిపెట్టిపోతుంది, ఒక్కసారి మనకు అక్కడ నిలిపెడుతుంది. సో అలాగే రాజుగారు రాణిగారు సినిమా చేసినప్పుడు ఆ అమ్మాయి ఎవరితో ఆయన పేరుగా చేశారో, ఈటీవీలో ఈ మధ్యన ప్రీమియర్ అని ఎవ్రీ సండే ఇస్తున్నారు, ప్రీమియర్ అని ఈవినింగ్. అంటే అవి దాన్ని ఏమంటారు, వెబ్ సిరీస్ లాగా ఉండి లేదంటే ఆ టెలిఫిల్మ్స్ లాంటివి వాళ్ళు షూట్ చేసి సపరేట్గా ఇస్తున్నారు. సో అలాగా వచ్చిన దాంట్లో చూశాను ఆయన ఫస్ట్ రాజుగారు రాణిగారు అని. సో అందులో చేసిన ఆవిడ రహస్య ఎవరో సంథింగ్ గోఖలేనా గోరక్క ఏదో సంథింగ్, ఆవిడతో ఎంగేజ్మెంట్ అయ్యిందని వార్తలు వస్తున్నాయి. అన్నీ అనుకున్నట్టయితే ఈ మంత్లో మ్యారేజ్ కూడా ఉందంటున్నారు. ఈ మంత్ నెక్స్ట్ మంత్ కూడా ఏప్రిల్ 20 తర్వాత ఇప్పుడు ముహూర్తాలు లేవు అంటున్నారు. మేబీ ఈ లోపల ఎప్పుడైనా అవ్వాలి, లేదంటే మళ్ళీ జూలై ఆగస్టు అంటున్నారు, ముహూర్తాలు లేవట. మేబీ తర్వాత కూడా మళ్ళీ పెట్టుడు ముహూర్తాలను వచ్చాయిగా కొత్తగా కల్చర్. అంతవరకు ముహూర్తాలు లేకపోతే అదే వృత్తిగా నమ్ముకున్న వాళ్ళని ఎలా బతుకుతారు? అలా అనుకుంటే ముహూర్తాలు లేవు అనుకుంటే కొత్త కారు కొన్నాడు కొనుక్కోకూడదు, కొత్త నగ కొనుక్కున్నాడు కొనుక్కోకూడదు, కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసేవాడు స్టార్ట్ చేయకూడదు. సో దీని పని దాన్ని జరుగుతుంటుంది, ఎవరు నమ్మకాలు వాళ్ళవి. సో ఆయన మేబీ మ్యారేజ్ అయ్యాక స్టార్డమ్ పెరుగుతుందేమో, ఎవరు చెప్పగలరు. చేసిన సినిమాలను కూడా వల్గర్గా ఉండవు ఇప్పటివరకు నేను చూశాను. తర్వాత ఆయన ఎవరు కలర్ ఫోటో హీరోయిన్, ఆమెతో కూడా ఒక సినిమా చేశారు, అదేంటి సమ్మతమే అని. అది కూడా అంటే ఒక ఉమెన్ యాటిట్యూడ్కి, ఉమెన్ యొక్క ఇష్టాలకి అభిప్రాయాలకి ప్రాధాన్యత ఇస్తే ఎలా ఉంటుంది అనే దాని మీద ఆ సినిమా. అంటే ప్రతి మగాడు కూడా ఏమనుకుంటాడు, అమ్మాయి అంటే నాతోనే ఉండాలి, నాతోనే మాట్లాడాలి, వేరే వాళ్ళని కన్నెత్తి చూడకూడదు, వేరే వాళ్ళతో సరదాగా ఉండకూడదు, ఇట్లాంటి అభిప్రాయాలు ఉన్న వాళ్ళందరికీ ఒక చెంపపెట్టు లాంటిది ఆ సినిమా. లేదురా బాబు, వాళ్ళకి అభిరుచులు ఉంటాయి, వాళ్ళకి ఇష్టాలు ఉంటాయి, వాళ్ళకి ఒక మనసు ఉంటుంది అన్నట్టు 2-3 సినిమాలు చూశాను. రీసెంట్గా తిరుపతి అవుతుంది, పేరు గుర్తు రావట్లేదు బా, ఆ సినిమా కూడా భలే డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఆ సినిమా కూడా బాగానే ఉంటుంది.
కాకపోతే జనాలు చాలామంది నెపోటిజం అంటారు. నెపోటిజము ఎవరెవరైతే అంటున్నారో వాళ్ళకి మనం ప్రశ్నించాల్సింది ఏంటంటే, దీని మీద కూడా నా హీరో నాని గారు క్లారిటీ ఇచ్చారు. నెంబర్ 1 యారీ అనే ప్రోగ్రాంలో ఇట్లాగా రానా గారు అడిగిన క్వశ్చన్కి నెపోటిజం పై నీ అభిప్రాయం ఏంటనంటే, నెపోటిజం అంటారు కానీ నెపోటిజం హీరోల్లోనూ, హీరోల కొడుకుల్లోనూ, దర్శకుల్లోనూ, ప్రొడ్యూసర్లోనూ, యాక్టర్స్లోనూ లేదు, ఆడియన్స్లో ఉంది నెపోటిజం అన్నాడు. అది ఎట్లా అన్నాడు? ఇప్పుడు రామ్ చరణ్ గారి సినిమా రిలీజ్ అయింది. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎన్ని? ₹1 కోటి. ఒక అన్నోన్ పర్సన్ది రిలీజ్ అయింది. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎన్ని? 3 లక్షలు. ₹1 కోటి ఎక్కడ, 3 లక్షలు ఎక్కడ? అక్కడ నెపోటిజం చూపిస్తుంది ఎవరు? ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ కాదు, ప్రేక్షకులు, ఆడియన్స్. చిరంజీవి గారు అబ్బాయి అనేసరికి ఒకేసారి పొలవమని రిలీజ్ రోజు వెళ్ళిపోతారు. లేదా ఎన్టీఆర్ గారు మనవడు జూనియర్ ఎన్టీఆర్ అనేసరికి ఒకే రోజు పొలవమని వెళ్ళిపోతారు. మరి ఒక కొత్త వాడు వస్తున్నాడు, వాడిని ఎందుకు ఎంకరేజ్ చేయరు? ముందు సినిమా చూడండి అయ్యా, చూసి అప్పుడు రాయండి, క్రిటిక్స్ వ్యూస్ రాయండి. చూడకుండానే కొత్త కుర్రాడా కిరణ్ అబ్బవరం, ఓకేలే ఏదో చేశాడులే, అది బాగా స్టోరీ కలిసి వచ్చి బాగా ఉంటే అప్పుడు సూపర్. లేకపోతే నెపోటిజం చూపిస్తుంది ఎవరు? ఎస్ కదా. సో ఇట్లాంటి కిరణ్ అబ్బవరం గారు, రాజ్ తరుణ్ లాంటి వాళ్ళు వచ్చినప్పుడు, నాని గారు లాంటి వాళ్ళు వచ్చినప్పుడు, రవితేజ గారు లాంటి వాళ్ళు వచ్చినప్పుడు సక్సెస్ చూస్తే అప్పుడు వీళ్ళు మంచి చాలా బాగా ఇది ఇచ్చారా అని అంటారు. లేకపోతే నెపోటిజరా తొక్కేశారా? ఎవరంటే తొక్కేయడానికి? ఇప్పుడు రాఘవేంద్ర గారు అబ్బాయి అంత పెద్ద దర్శకుడు, దర్శకేంద్రుడు, వాళ్ళ అబ్బాయి పెద్ద సూపర్ స్టార్ అయ్యారా? లేదే. దర్శకరత్నం దాసనారాయణ గారు అబ్బాయి దాసరి అన్నుకుమార్ గారు పెద్ద సూపర్ స్టార్ అయ్యారా? లేదే. ఎగ్జాంపుల్ చాలా మంది ఉన్నారు. ఆ హీరోలు కూడా కష్టపడాలి. రామ్ చరణ్ ఒక్కసారి డే 1లోనే సూపర్ స్టార్ అయిపోయాడా? లేదే. ఫస్ట్ సినిమా వరకు యూజ్ అవుతుందేమో, తర్వాత. కాబట్టి ఇట్లాంటి కొత్తగా వచ్చే వాళ్ళకి కూడా మనం ఎంకరేజ్ చేస్తే ఇండస్ట్రీ అనేది బతుకు. ఇప్పుడు ఆయన హిట్టా ఫట్టా, ఆయన ఆదరించారా లేచిన విషయం పక్కన పెడితే, వరుసపెట్టి సినిమాలు తీసుకెళ్తున్నాడంటే ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఒక 2000 మంది ఫుడ్ పెడుతున్నట్టే కదా. ఆయన వాళ్ళు బతుకుతున్నారు కదా. అట్లీస్ట్ సినిమా ఆడుతుంది. అక్కడ సైకిల్ స్టాండోడు, బైక్ స్టాండోడు, ముందు అమ్ముకున్న సమోసా వాడు, లేదా చెనక్కాయలు కొట్టువాడు, లేదా పరోక్షంగా ఆ థియేటర్ వరకు వెళ్ళాలంటే బండి పెట్రోల్ కొడితే పెట్రోల్ కూడా బతుకుతున్నాడుగా. ఎంత టర్న్ ఓవర్ అవుతుందిగా. మరి అలాంటి సినిమాలు తీసే వాళ్ళకి ఎందుకు ఎంకరేజ్ చేయరు? సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఒక్కొక్క సినిమా తీసే వాళ్ళ కోసం పడిగాపులు ఎందుకు? వీళ్ళకి కూడా ఎంకరేజ్ చేయండి కదా. కాబట్టి అటువంటి వాళ్ళ విషయాలను డిస్కస్ చేయడానికి కూడా సరదా అనిపిస్తుంది. చాలామంది ఆ కిరణ్ అబ్బవరం ఆయన పెద్ద స్టార్ కాదులే, ఓకే అప్కమింగ్ హీరో, ఆయన స్టోరీస్ మీద డిస్కస్ చేస్తే ఏం వ్యూస్ వస్తాయి మనకి అనుకునే సోషల్ మీడియా కూడా తయారైంది. ఇప్పుడు మంచి మంచి హీరోలు చేస్తేనే మనకు వ్యూస్ వస్తాయి. ఆ వ్యూస్ ప్రకారం సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, చూసే డ్యూరేషన్ టైమింగ్ పెరుగుతుంది, మనకు డబ్బులు వస్తాయి అని ఆలోచిస్తున్నారు తప్ప, సరే కొత్త వాడికి ఛాన్స్ పెద్దాం. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎలా ఉందంటే, అయితే పాతాళం తొక్కేస్తున్నారు, లేదంటే పైకి లేపేస్తున్నారు. ఒక యావరేజ్గా ఉంచి ఇది న్యాయం ఇది ధర్మం అనే క్యాలిక్యులేషన్ చెప్పే రోజులు లేవు. ఎవరికి తెలిసింది వాళ్ళు రాసుకెళ్ళిపోతున్నారు. ఎవరికి తెలిసినట్టు వాళ్ళు నా వార్తలు నా ఇష్టం అన్నట్టుగా, ఆర్జీవి గారు అన్నట్టు నా వార్తలు నా ఇష్టం అన్నట్టుగా వెళ్ళిపోతుంది అంతే. ఆడికి నచ్చితే ఆడిలో బ్యాడ్ యాంగిల్ కూడా గుడ్డుగా చూపుతారు. ఆడికి నచ్చకపోతే ఆడ ఎంత మంచి యాంగిల్ అయినా ఆడ ఎలాగైనా బలుపురా, ఎలాగైనా ఆడు 2 సినిమాలకు పెద్ద హీరో అయిపోయి అనుకుంటున్నాడు రా. ఎక్కడ అనుకున్నాడు? ఇప్పుడు ఆయన ఎవడో బలవంతంగా పిలుస్తాడు గెస్ట్గా 2 సార్ అని. 2 సినిమాలకి అప్పుడే రెబ్బన్ కటింగ్ చేస్తున్నాడు రా అంటారు. ఆడెళ్ళి చేస్తా నాకు ఇవ్వండి చేస్తాను అంటాడా? ఎవడో తెలిసిన ఫ్రెండ్ బట్టల షాప్ ఏదో ఓపెన్ అయితే, సార్ రండి సార్ మీరు అప్కమింగ్ కదా, మీరు ఇప్పుడు వస్తున్నారని అంటే సరే అండి. అది కాబట్టి నెపోటిజం లేదు. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే మేబీ ఆయన మ్యారేజ్ అయ్యాకైనా స్టార్ పెరగాలి, మారాలని కోరుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.